సూపర్. మరి పవన్ కళ్యాణ్ పొత్తుతో వస్తా అంటున్నారు, ఏమంటారు? పొత్తుతో రానంటే మొత్తం అవినీతి పరులు అందరితోటి రచన, నీతి పరుడిని ఎవ్వరు ఏమీ చేయలేరు. మరి వాళ్ళు చంద్రబాబు జైలుకి పోయాడు, కావాలని జైలు పంపించాడు జగన్ అంటున్నారు. ఎందుకు ఆయన ఒక్కడే వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారా? అంత ఈజీగా వెళ్ళిపోయి మనిషి ఆయన ఎందుకు తలొగ్గి సంతకం పెట్టి ఎక్కాడు? ఆయన నేను ఎక్కడానికి బీచ్ కూర్చోవచ్చు కదా, మరి ఎందుకు ఎక్కాడు? ఎందుకు వెళ్ళాడు అక్కడికి? వెళ్ళేదాకా ఉండి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎలాంటి బురద చల్లడం అనేది కరెక్ట్ కాదు కదా. పవన్ కళ్యాణ్ కలవడం గురించి మీరు ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు ఆయన దత్తపుత్రుడు కాబట్టి ఆయనకి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి గ్యారంటీగా కలుస్తాడండి. కాలం ఫస్ట్ నుంచి కూడా అందరు నమ్మేది ఆ విషయం, కాదంటే ఎవ్వరు నమ్మేది లేదు. పక్కా జగన్. ఎందుకు ఈ జనం చూశారు కదా, ఆ లోపల ఎంతమంది ఉన్నారు, బయట అంతకని రెట్టింపు జనం ఉన్నారండి. ఏం చూసి ఇచ్చారు? ఎవరైనా డబ్బులు ఇచ్చారా? మాకు ఎవరికేం డబ్బులు ఇవ్వలేదు కదా. ఆయన అభిమానంతో ఇంతమంది జనం వచ్చారండి. అభిమానం గుండెల నిండా ఉంది. ఏంటి తను అతనికి కూడా అభిమానిస్తామండి. అతను సినీ స్టార్ అండి, సినీ గ్లామర్ ఉంది ఆయన దగ్గర, పెద్ద స్టార్ కాబట్టి ఆయనకి అలాగే అభిమానిస్తాం. కానీ పరిపాలనలో మాకు అందరికీ మంచి చేస్తాడన్న తోసిన మనిషికి మాత్రమే ఎవరైనా సరే సపోర్ట్ చేస్తారు, సపోర్ట్ చేస్తారండి. ఫైనల్ జై జగన్. తగ్గేదేలే, అసలు తగ్గేదేలే. ఇంకా 30 ఏళ్ళు 5 ట్రిప్పులు పాలన.